హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరిలో మేము కూడా బాగుండాలి నేను ఎప్పుడు కోరుకుంటాను. ఈరోజు ఏంటంటే ఈరోజు వీడియో ఏంటంటే అందరికీ ఉపయోగించే, అందరికీ నచ్చేది, అందరికి ఉపయోగించేది చిన్న చిట్కా చెప్పాలనుకుంటున్నాను. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే, మీరు షుగర్ ఉంది కదా, షుగరు బీపీ అన్నీ ఉన్నాయి కదా, అన్నిటికీ ఏం చేయాలి, ఏం తినాలి, షుగరు ఎన్ని రోజులకి మీకు కంట్రోల్కి వస్తుంది అని మీకోసం నేను తెలుసుకున్నాను ఫ్రెండ్స్. మీకోసం నేను తెలుసుకున్నాను. అందుకని నాకు ఇక్కడ లైట్ పోస్ట్ పడుతుంది, అందుకే బాగా కనపట్లా. అయితే అవన్నీ నేను మీకోసం కనుక్కున్నాను, చెప్తాను. షుగర్ వాళ్ళు ఇప్పుడు పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అది పనిగా కనుక్కున్నాను ఫ్రెండ్స్. నేను పెద్ద వయసు ఉన్న వాళ్ళ కోసం అది పనిగా కనుక్కొని, ఇప్పుడేం నేను చిన్న పిల్లకాయలు లేదు, పెద్ద పిల్లకాయలు లేదు, ఎవరికంటే ఎవరికి షుగర్ వచ్చేస్తుంది, బీపీ డౌన్ అయిపోతుంది, ఎక్కడంటే అక్కడ పడిపోతున్నారు. అందువల్ల నేను కొందరిని అడిగి కొన్ని, అంటే నా ఫ్రెండ్స్కి నేను చెప్పుకోవాలి, నేను చెప్పిన ద్వారా అందరికి నచ్చితే ఉపయోగించుకుంటే వాళ్ళందరూ ఆరోగ్యం బాగుండాలని నేను తెలుసుకున్నాను. అది చెప్తాను, చెప్పినట్టు మీరు కానీ చేసుకుంటే మంచిది ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు షుగర్ కానీ ఎక్కువగా ఉన్నప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, మన ఒళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే, బీపీ కానీ షుగర్ కానీ మీకు రాకుండా ఉండాలంటే, కంట్రోల్లో ఉండాలంటే ఎక్కువ ఆలోచించకూడదు, ఎక్కువ టెన్షన్ పడకూడదు. ఎక్కువగా ఆలోచించినా, ఎక్కువగా టెన్షన్ పడ్డా బీపీ పెరగద్ది, షుగర్ పెరగద్ది. ఆ రెండు కంట్రోల్లోకి రావాలంటే, మీకు ఎంత బాధ ఉన్నా, ఎన్ని ఆలోచనలు ఉన్నా కొంచెం ఆలోచించుకొని, కొంచెం కంట్రోల్లో, కొంచెం పెద్ద ఆలోచించొద్దు. ఏంటంటే, మీరు తీపి తగ్గించినా, మాత్రలు మింగినా తగ్గటం లేదంటే మీరు ఆలోచనలో పడిపోయారు, కంట్రోల్లో రావట్లేదంటే మీకు ఫుల్గా ఆలోచన ఏమవుద్దా నాకు బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది అని ఆలోచనలో, టెన్షన్లో ఉంటారు కదా. ఆ టెన్షన్ పర్లేదండి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడైనా కూల్గానే ఉండాలి. ఏమనుకోవాలంటే ఫ్రెండ్స్, ఇది వచ్చింది అని భయపడలేదు, దేవుడు ఉండాలబ్బా, అందరూ ఏదైతే అదే అవుద్ది, మనకి ఏది రాసింటే అదే జరగద్దని అని ఆలోచించుకోవాలి. కానీ ప్రతిదానికి టెన్షన్ అవ్వకూడదు, ప్రతిదానికి ఆలోచించకూడదు, అసలు ఆలోచన ఉండకూడదండి. ఆలోచన వల్ల, టెన్షన్ వల్ల ఈ నరాలన్నీ మనకి అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంది. కొంచెం గమనించండి, అప్పుడప్పుడు మెరజవాళ్ళు, తలనొప్పులు అన్నీ వస్తూ ఉంటాయి. బాధలు లేకుండా ఎవరు లేరండి ఈ రోజులు. అందరికి బాధలుండి, అందరికి కష్టాలండి. అన్నీ బావాలంటే కొంచెం ఆలోచన తగ్గించండి, టెన్షన్ కూడా కొంచెం తగ్గిండి, అన్నీ కంట్రోల్లోకి వస్తాయి. సరేనా? బాయ్.